హలో అండి, నమస్తే. నా మీద ఫోకస్ లేదా? నాకు తెలుసు. ఎందుకంటే లైఫ్లో చాలాసార్లు మన లక్ష్యం ఒకటైతే మన ఫోకస్ ఇంకో దగ్గర ఉంటుంది. సో అది ప్రూవ్ చేయడానికే ఇవాళ నేను ఫోకస్ దీని మీద పెట్టాను. ఈరోజు నా టార్గెట్ ఏంటంటే, నా ఇష్టం ఏంటంటే, నా అభిప్రాయం ఏంటంటే, నేను చెప్పబోయేది ఏంటంటే, శైలాస్ కిచెన్ వెబ్సైట్లో చాలా రకాల పొడులు వచ్చేసినాయి. మార్చిన కారము, ఇడ్లీ దోశ కారము, ఉల్లి కారము, జీడిపప్పు కారము, కొబ్బరి నువ్వుల కారము, పల్లి పొడి, ఇన్ని రకాల పళ్ళు వచ్చినాయి. చాలాసార్లు అండి లైఫ్లో జీవితం అంటేనే మనకి అసలు కుదరకపోయినా చేతగాకపోయినా ఎదుర్కోవాల్సిన చేయాల్సిన యుద్ధం ఏంటంటే లైఫ్. సో ఆ యుద్ధం చేసే క్రమంలో మన దగ్గర ఎలాంటి శక్తులు ఉన్నాయనేది మర్చిపోతాం. యుద్ధం మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కానీ ఆయుధాలని పదును పెడుతున్నామా లేదా అనే విషయాన్ని మర్చిపోతాం. అలాంటి ఆయుధాలు ప్రతి ఒక్క మహిళకి ఉండాలి అనే ఉద్దేశంతో శైలాస్ కిచెన్ వెబ్సైట్లో మీకు శ్రమ లేకుండా మీకు అవసరమైన అత్యధిక క్వాలిటీ కలిగిన ఎవరైనా సరే, అందుకనే చాలామంది అమ్మమ్మలు నానమ్మలు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు నాకు. కారం అదిరిపోయిందమ్మ, పసుపు అంత మంచి పసుపు మేము చిన్నప్పుడు ఎప్పుడు మేము కొట్టించుకునే వాళ్ళం. దానికి ఏంటంటే ఇక్కడ ఒక కోరిక అనమాట, మీకు ఆయుధాలు ఇవ్వాలి అని. ఆ కోరికలోంచి అవన్నీ పుట్టుకొస్తున్నాయి. ఇదిగోండి, ఇవి కూడా పుట్టుకొచ్చినాయి. అదేంటండి, పొడులు మాకు ఆయుధాలు ఎలా అవుతాయి పొడులు మనకి ఆయుధాలు ఎలా అవుతాయో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. సీరియస్లీ లైఫ్లో మిరాకిల్స్ సృష్టించవచ్చండి, వంటలో ముఖ్యంగా. లైఫ్లో అని ఎందుకన్నానంటే, ఇంట్లో శాంతిగా ఉంటే బయటంతా ప్రశాంతంగా మనశ్శాంతిగా బతికేస్తాం. ఇంట్లో వంట విషయంలో ఎంత శాంతిగా ఉండొచ్చు, ఎంత ప్రేమగా మెలగొచ్చు, ఇంట్లో అందరినీ మనం ఒక తాటి మీదకి ఎలా తీసుకురావచ్చు, కుటుంబం అంతా కలిసి చేసే పని, ఇష్టంగా చేసే పని ఏమన్నా ఉందంటే తింటామండి. భోజనం అసలు మనం నిజానికి భోజనం కోసమే బతకాలి, కానీ చాలా విషయాల్లో బతకడం కోసం భోజనం చేయటం కూడా అవసరం. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయటానికి మన శైలాస్ కిచెన్ వెబ్సైట్లో బతకటానికి అవసరమైన భోజనానికి అత్యవసరమైన వాటిని మాత్రమే జమ చేస్తూ వచ్చాను. దీని వెనకాల ఏదో క్యాజువల్గా ఒక బిజినెస్ చేసేద్దాం అనే ఇంటెన్షన్ కంటే కూడా ప్రాపర్ పద్ధతిలో, ఒక మహిళకి సహాయపడే పద్ధతిలో, ప్రతి గృహిణికి, ప్రతి వర్కింగ్ ఉమెన్కి కూడా అరే నాకంటూ బ్యాకప్ ఉంది, బ్యాకప్ ప్లాన్స్ ఉన్నాయి అనే ఉద్దేశంతో మాత్రమే నేను తీసుకొచ్చాను. ఇంతకుముందు కారం అన్న, పొళ్ళు అన్న ఎవరు చేసేవాళ్ళు? అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు, మేనత్తలు, పిన్నులు, ఇట్లాంటి వాళ్ళందరూ చేసేవాళ్ళు. కానీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యే కొద్దీ మనకి ఆ తాలూకా స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. ఆ తగ్గిపోతున్నప్పుడు మనం కొనుక్కోవటం మీద ఆధారపడుతున్నాం. ఆ కొనుక్కునేది ఎలాంటిది అనే విషయంలో చాలా మందికి ఒక క్లారిటీ లేదు. సో క్లారిటీ ఉన్నా లేకపోయినా ఎలాంటిది ఇవ్వాలి అనే విషయం నాకు చాలా క్లారిటీ ఉంది. ఎలాంటిది ఇవ్వగలను, సహాయం అంటే డబ్బులతోని చేసే సహాయం ఒక్కటే కాదండి, మనస్ఫూర్తిగా ఒక క్వాలిటీతోని నాణ్యత నిండిన వస్తువులను ఇవ్వటం కూడా నా దృష్టిలో చాలా మంది నాకు చేస్తున్న సహాయం. దాన్ని నేను బయటకి రెండర్ చేస్తున్నాను అంతే. సో ఈ పొళ్ళని మీకు ఆయుధాలుగా ఎలా ఉపయోగించుకోవచ్చో ఈరోజు నేను చూపించబోతున్నాను. సో వీటిలో నేను నొక్కి వక్కాణించి చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క పొడి అనక మనసు నిండిపోయిన, మనసు ఆదరతో కదిలిపోయే ఒక అద్భుతమైన స్టోరీ ఉంది. ఇంకా అవన్నీ చెప్పాలంటే మనకి ఎపిసోడే సరిపోదు. సింపుల్గా చెప్పాలంటే, నో యాడెడ్ కలర్స్, నో యాడెడ్ ఫ్లేవర్స్, నో ప్రిజర్వేటివ్స్ అట్ ఆల్. సో అది లేకుండా ఇంట్లో తయారు చేసుకుంటే, మీరు రాగానే అమ్మ హడావుడి పడి అమ్మ నీకు ఇది నూరు పెడతానమ్మా, నీకు చేసి పెడతానమ్మా అంటే ఎలా ఉంటుందో ఆ టేస్ట్. అందులో భాగంగా మీకు పల్లి పొడి తడి పొడిగా ఉంటుంది. ఎందుకంటే పల్లీలు ఆయిల్ లేకుండా నూరినప్పుడు ఆ తడితత్వం అనేది ఉంటుంది చూసారా, అది పల్లి పొడిలో మీకు కనిపిస్తుంది. ఉల్లి కారం ఇట్లా చూడగానే ఉల్లిపాయ కారం చేయటం ఏంటండి అంటే, నేను చిన్నప్పుడు తిన్నాను. ఆ ఉల్లిపాయ ఇట్లా ఓపెన్ చేయగానే మీకు ఉల్లి ఘాట్ ఇట్లా కనిపిస్తుంటుంది. కొబ్బరి నువ్వుల కారం అయితే పొరపాటును కూడా ప్లాస్టిక్ కంటైనర్స్లో పెట్టకండి, గ్లాస్ జార్లోనే భద్రపరచండి. ఇది ముఖ్యంగా, ఎందుకంటే అస్సలు సీసలు నూనె తీయని కొబ్బరితో చేసిన ఇది కొంచెం నూనె ఉంటుంది కదా, అది ఎప్పుడు కూడా ప్లాస్టిక్ తో మిక్స్ అవ్వకూడదు. గ్లాస్ జార్లో భద్రపరచుకోండి దీన్ని మాత్రం. అండ్ దెన్ జీడిపప్పు కారం, ఇదొక ఇన్నోవేషన్ అండి. సీరియస్లీ నేను తిన్నాను 2-3 చోట్ల, నాకు బాగా నచ్చింది. మన శైలాస్ కిచెన్కి అయితే ఎలా చేయాలని ఆలోచించి ఒక 10 సార్లు చేసి తీసి ఈ ఫార్ములా ఫిక్స్ చేసుకున్నాను నేను. జీడిపప్పు కారం మా పిల్లల ఫేవరెట్. ఆరిట్లో మా పిల్లలకి జీడిపప్పు కారం ఫేవరెట్. ఎందుకంటే అన్నారు, చిన్నప్పటి నుంచి నేను తింటున్నాం కదమ్మా, ఈ కొత్తగా చేసిన దాంట్లో ఇంత టేస్ట్ ఉంది ఏంటా అని ఇది ఎక్కువ తింటున్నాం అన్నారు. సో డెఫినెట్గా మీ పిల్లలు కూడా జీడిపప్పు కారమే ఫేమస్ అవుతుంది. ఇంకా ఇడ్లీ దోశ కారం అయితే కనుక నవ్వు వస్తుంది నాకు చెప్పాలంటే. దీంట్లో ఇడ్లీకి దోశకి మాత్రమే కాదు, ఇంకా చాలా వాటికి ఎట్లా, ఇప్పుడు ఎగ్స్ బాయిల్ చేస్తున్నాము ఇంట్లో, నేను చక్కదాన్ని లైట్గా బటర్ వేసి ఫ్రై చేసి ఇడ్లీ దోశ కారపొడి చల్లితే ఆ ఎగ్స్ మీద
మీకు చూపిస్తా అవన్నీ మీకు ఆయుధాలుగా ఎట్లా అవుతాయి అనేది. మార్చిన కారం అయితే మీరు ఒకవేళ చిన్నప్పుడు మార్చిన కారం తినుంటే మా స్టాఫ్ అందరికి ఇది చాలా నచ్చింది. మా టీంకి మేడం 6 పొళ్లలో దిస్ ఈస్ ద హాట్ ఫేవరెట్ మేడం అన్నారు. ఎందుకంటే నిజంగా మేము మార్చిన కారం ఎవెన్చువల్లీ బయటకు వస్తుంటే దాంట్లో ధనియాలు వేయటము, ఇంకోటి వేయటము టేస్ట్ కోసం అని అది ఇది యాడ్ చేస్తూ వచ్చాము. ఇది తిన్నాక నిజంగా మా అమ్మమ్మ చేసింది ఇదే కదా అనే ఒక టేస్ట్ గుర్తొచ్చింది మాకు అన్నారు. చెప్పాను కదా నేను స్టోరీలు చెప్పడం మొదలు పెట్టానంటే మీరు వింటూనే ఉంటారు, నేను చెప్తూనే ఉంటాను. సో చలో హౌ వీటిని మనం ఆయుధాల కింద మలుచుకొని ఇంటి మొత్తాన్ని మన కొంగుకి ఎట్లా మూడేసుకోవచ్చు, ఫ్రెండ్స్ మొత్తంలో గారా మీరే యూనిక్ గా ఎట్లా నిలబడచ్చు అండ్ అవన్నీ పక్కకు పెట్టండి, మీరు మనశ్శాంతిగా ఎలా వంట చేసుకోవచ్చు చెప్తా. నేనేం చక్కగా ప్యాకెట్స్ ఓపెన్ చేసి ఇది ఫుడ్ గ్రేడ్ కంటైనర్ ఇందులో వేసుకున్నాను. ప్లాస్టిక్ కానీ హైలీ ఫుడ్ గ్రేడ్ కంటైనర్. అండ్ ఇందులో నేను పల్లి పొడి వేసాను. అయిపోయినాయి చూసారా. ఇడ్లీ దోశ కారము, జీడిపప్పు కారం అయితే ఆల్మోస్ట్ నీళ్ళు. ఇప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసి నేను పోసుకోవాలి దీన్ని. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇడ్లీ వండుకున్నాం. ఆయుధం ఎలా, ఆయుధం నెంబర్ 1 ఇడ్లీ తీసుకున్నాము. టమాటా పచ్చడి లేదు, పల్లి పచ్చడి అంటే చేస్తూనే ఉంటాం, కొబ్బరి పచ్చడో పల్లి పచ్చడో. చక్కగా ఇడ్లీ దోశ కారం వేసుకున్నాను. కొద్దిగా నాకు నెయ్యి కంటే ఇందులో నూనె ఎక్కువ ఇష్టం. ఈవెన్ అన్నంలో కూడా నెయ్యి కంటే కూడా నూనె బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఆ నూనె షుడ్ బి పర్ఫెక్ట్లీ గానుగ నూనె, either పల్లి నూనె ఆర్ నువ్వుల నూనె. మస్టర్డ్ ఆయిల్ ఇందులో, ఆవ నూనె బాగోదు ఇందులోకి అసలు. ఇది ఇట్లాగా పెట్టుకొని తింటే పిల్లలు పచ్చడి చేయలేదేంటి మమ్మీ, ఇంకేంటి మమ్మీ అడగనే అడగరు. అండ్ మన ప్యాలెట్కి కావాల్సిన క్రేవింగ్స్, ఆ కారము, ఆ రుచి ఏదైతే ఉందో, ఆ ఫ్లేవరు అన్నీ వస్తున్నప్పుడు పిల్లల దగ్గర నుంచి వహవా లేకపోతే హస్బెండ్ దగ్గర నుంచి లేకపోతే మీకే అబ్బా ఇది బాగుంది కదా అన్నప్పుడు ఆటోమేటిక్గా ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. అది మన వేరే పనుల్లోకి ఆయుధం లాగానే పనిస్తుంది. సో పని చేయటాన్ని తగ్గిస్తుంది కారపొడి. ఇంకా ఎలా వాడచ్చు మంచిగా. కొంచెం ఇది నంచినామా మా వారు ఇలా తింటారు. దీన్ని కూడా అది 2 టేస్ట్లు మిక్స్ అయినాయి. ఇందులో మీరు ఏమన్నా వేసుకోవచ్చు. పల్లి పొడి ఇలా వేసుకొని దీని మీద మంచి అసలు సీసలు నెయ్యి ఇలా వేసుకొని దీన్ని ముక్క ఇలా తింటే, ఇంకా కావాలంటే ఇంకా వేసుకోండి ఇంకొంచెం పొడి. అటు నెయ్యి టేస్ట్, ఇటు అస్సలు సీసలు పల్లి పొడి టేస్ట్, 2 కలిపి వస్తున్నాయి. దీన్ని ఇంకొక లెవెల్. అయిపోయిందా? ఇంకా ఉందా? నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్లోకి వెళ్దాం. ఇంకెలా చేసుకోవచ్చో చూపిస్తా. ఈ ఉప్మాలోకి నిజంగా ఉప్మా తినటం చాలా మందికి ఇష్టం ఉండదు. మీకు ఎలాంటి చట్నీ చేయబడలేదు, లేదు టమాటా చట్నీ లేదు, ఇది లేదు, ఏది లేదు. చలో పక్కకు పెట్టేశాను. నేను సింపుల్గా ఏం చేస్తానంటే మంచిగా పొయ్యి మీద చిన్న కళాయి పెట్టుకున్నాను. మన పోపు వేయటానికి 2 చింతపండు, 2 అంటే 2 రెక్కలు, వెరీ లిటిల్ నీళ్ళు పోస్తున్నాను. దీన్ని చింతపండు పులుసు చేసుకుందాము. ఇందులో పోపు వేసుకుందాం. అంటే చట్నీ లేకపోతే ఏం చేయొచ్చు. జస్ట్ 2 చుక్కల నూనె కట్టేస్తుందని. ఎక్కువ పొగలు వస్తే కట్టేయండి. వెరీ లిటిల్ ఆయిల్, ఎండుమిర్చితో సహా, కొద్దిగా కరివేపాకు. ఇదిగోండి నాకు పొయ్యి మీద కంట్రోల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆన్ చేసిన. అప్పటిదాకా బంద్ చేసినా అయినా వేగిపోయినాయి. అదండి మనం ఎప్పుడు ఆఫ్ చేసుకోవాలనేది తెలియటం కూడా ఒక ఆయుధమే లైఫ్లో. నిజంగా అండి. కొంతమంది మనల్ని అన్నెసరీగా బాధ పెడుతూ ఉంటారు. వాళ్ళ ఛానల్ని మనం కంప్లీట్గా క్లోజ్ చేసాం అనుకోండి, ఆ బాధ నుంచి బయటపడచ్చు. కొన్ని ఛానల్స్ అసలు క్లోజ్ చేయలేని ఉంటాయి. అప్పుడు మనమే మన దృష్టి మరల్చుకోవాలి. చలో చింతపులుసు, లైట్గా చింతపులుసు కట్టేసిన. త్వరలో మీ ముందుకి ఇన్స్టెంట్ చట్నీలు కూడా తీసుకొస్తాయి. ఇలాగా మీరు జస్ట్ పోపు కూడా వేసుకునే పని లేకుండా వాటర్ పోస్తే చాలు. ఇప్పుడు ఇందులోకి ఉల్లి కారం, ఇది ఉల్లి చట్నీ, ఇది మీకు చేయబోతుంది. ఎనీ పౌడర్ మీరు మిక్స్ చేసుకోవచ్చు అండి. ఇది పల్లి అవ్వచ్చు, మన ఇడ్లీ దోశ కారం అవ్వచ్చు. మార్చిన కారం వద్దు, ఆ టేస్ట్ వేరు ఉంటుంది. దాంట్లో చింతపండు ఆల్రెడీ ఉంది కాబట్టి మార్చిన కారం వద్దు. ఇడ్లీ దోశ కారం, పల్లి పొడి, ఇంకా మన కొబ్బరి పొడి, 100% కొబ్బరి పచ్చడి లాగానే ఉంటుంది. అండ్ దెన్ జీడిపప్పు కారం, ఎనీథింగ్ వేసుకోవచ్చు. నేను మాత్రం ఉల్లి కారం వేస్తున్నా. అయిపోయింది, పచ్చడి అయిపోయింది. మీకు చిక్కగా కావాలంటే ఇంకొక స్పూన్ పొడి వేసుకోండి, లూజ్గా కావాలంటే ఇలా ఉంచేసేయండి. చాలా బాగుంటుంది. దీన్ని పక్కకు పెట్టేసుకుంటున్నాం. చట్నీ ఈజ్ రెడీ. 1 more weapon. చక్కగా ఉప్మాని చాలా బాగుంది. పల్లి పొడిలోకి కూడా చాలా బాగుంటుంది ఇది. ఇదిగోండి నా పల్లి పొడి. పల్లి పొడి కొంచెం ముద్దగా ఉంటుందండి. రీజన్ ఏంటంటే
ఆయిల్ ఎక్కువ ఉన్న పల్లీలు తీసుకున్నా కావాలని ఆ వెరైటీ తీసుకున్నా. చూద్దాం ఎలా ఉంటుంది. టేస్ట్ అదిరిపోయింది. మీకు పొడిగా కావాలంటే నెక్స్ట్ టైం ఆయిల్ తక్కువ ఉన్న పల్లీలు తీసుకుంటా. అన్నీ మీరు ఇంట్లో చెప్పి చేయించుకున్నట్టేనండి నాతోటి. సజెషన్స్ ఇచ్చి ఇది ఇంకా ఉంటే బాగుంటుంది, ఇది ఇలా ఉంటే బాగుంటుందని యూ క్యాన్ టెల్ మీ లైక్ ఎ సిస్టర్. అది డెఫినెట్లీ తీసుకుంటా, నేను యాక్సెప్ట్ చేస్తాను. అవునా ఏంటి ఇంట్లో పిల్లలు ఏమో చెప్పినా, అమ్మ ఏమైనా చెప్పినా వింటాం కదా, వింటే మనకే మంచిది. చాలా బాగుంది. సో ఇలాగే ఇన్స్టెంట్ చట్నీలు చేసుకోవడానికి కూడా మన పొడులు పనికొస్తాయి. ఆయుధ నెంబర్ 2 కంప్లీటెడ్. చలో 3కి వెళ్దాం. మన దోశ పెంక పెట్టేసుకున్నాను, కొంచెం ఉప్పు వేసి కలిపేస్తున్నాను. దోశ పిండి కన్సిస్టెన్సీని బట్టి దోశ పల్చగా మందంగా అట్లా వేసుకోవచ్చు తెలుసా. ఈవెన్ అవి కూడా ఫ్లఫీగా వచ్చే ఆపాలు టైప్ దోశలు కూడా పుల్లట్లు ఏం లేదు, ఇది ముంచి బయట ఉంచేసేయండి, రేపు పొద్దునకి పొంగుద్ది కొంచెం. ఆ తర్వాత ఒక చిన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది, అది కలిపి దాంతోపాటు వేస్తే ఆపాలు కూడా అయిపోతాయి. ఇదంటే నాన్ స్టిక్ పెంక ఎట్లా ఉన్నా లేసి వస్తుంది. మీరు కాస్ట్ ఐరన్ పెంక వాడి సీజనింగ్ కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు మాత్రం కొంచెం ఉప్పు చల్లుకొని పెంక మీద ఇట్లా ఉప్పు చల్లుకోండి. ఒక్క నూనె చుక్క వేయండి, చుక్కనే, వేడి పెంక మీద, చల్ల పెంక మీద కాదు. అండ్ ఉల్లిపాయ ఇలా కట్ చేసి ఇట్లా రుద్దండి. రుద్దిన తర్వాత పొగలు రావాలి. హై ఫ్లేమ్ పెడుతున్నాను ఇప్పుడు. పెంక ఇట్లా ముట్టుకోలేనంత పొగలు వచ్చినప్పుడు ఇలా నీళ్లు చల్లి దోశ వేస్తున్నాను. ఆయిల్ ఎప్పుడు కూడా ఇట్లా పోయటం అనేది చాలా రాంగ్ పద్ధతి. దీని మీద వేసుకొని ఆయిల్ ఇట్లా వేస్తే మనకి ఎంత వేస్తున్నాం అనేది కంట్రోల్ ఉంటుంది. దోశ సగం కాలిన తర్వాత మంచిగా ఇటు సైడ్ ఉడకాల్సిన అవసరం లేదు, పల్చగా వేసినాం కాబట్టి. సగం కాలిన తర్వాత ఇదిగోండి మన ఇడ్లీ దోశ కారం. వన్ సైడే. మీరు దీనిలో మిక్స్ చేయాలనుకుంటే, ఏదైనా ఫ్లేవర్ని మిక్స్ చేయాలనుకుంటే ఇదిగోండి ఇటు సైడ్ పల్లి పొడి వేస్తున్నా చూడండి. లేకపోతే ఒక దోశ ఇడ్లీ దోశ కారంతో, ఒక దోశ పల్లి పొడితో కూడా వేయచ్చు, చాలా బాగుంటుంది. అండ్ పైన ఆయిల్ వేసాం మనము. లోపల లేయర్లో కొంచెం చూసారు లేస్ వస్తూనే ఉంది, లోపల లేయర్లో కొంచెం నెయ్యి వేస్తున్నా, జస్ట్ ఒక 2 చుక్కలు. ఎక్కువ వేసినా కానీ వెగట్ వస్తుంది, మంచిది కూడా కాదు. ఇది మీకు ఆమ్లెట్కి వర్తిస్తుంది. మీరు ఎప్పుడన్నా పొంగల్ చేస్తున్నారనుకోండి, పొంగల్ చేసినప్పుడు పొంగల్ పైన పెట్టేసినాక సర్వ్ చేసిన తర్వాత దాని మీద ఏదైనా పొడి చల్లియండి, మస్తుంటుంది. ఇదిగోండి లేస్ వస్తున్నప్పుడు తీస్తే అద్భుతమైన దోశ రెడీ. అండ్ దీని మధ్యలో మనము ఎనీథింగ్ పెట్టుకోవచ్చు. ఆనియన్సా, మన ఆలుగడ్డ మసాలానా, లేకపోతే ఉప్మా, లూజ్గా ఉప్మా చేసి దోశ మీద వేస్తే ఎంత బాగుంటుందో తెలుసా అసలు. దాని మీద ఈ పొడి చల్లండి, నెక్స్ట్ లెవెల్. సో 3 కంప్లీటెడ్. 3 ఆయుధాలు మీకు రెడీగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ చెప్పే ఆయుధం అయితే మీరు అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట, అబ్బా అంటారు. చూపిస్తా అది కూడా. 4వ ఆయుధం అద్భుతమైన ఆయుధం. ఇదిగోండి జస్ట్ ఆయిల్ తీసుకున్నాను కొద్దిగా. ఎప్పుడైనా సరే ఫ్రెష్ ఉన్న వాటికి వెళ్దామండి, కొంచెం రిస్క్ అయినా సరే. మీరు పైన బయట మామూలు రిఫైన్డ్ ఆయిల్ 130 రూపాయలకి 120 రూపాయలకి కొన్నారనుకోండి కిలో, మనకి గానుగ నూనె 370 రూపాయలు 400 రూపాయలు అట్లా పడుతుంది కదా. అది 3 ప్యాకెట్లు ఈక్వల్ టు ఇది 1 ప్యాకెట్ 1 kg. సీరియస్గా అది 4 స్పూన్లు వేసినా ఒకటే, ఇది 1 స్పూన్ వేసినా కానీ అదే అసలు ఆయిల్ కంటెంట్ కదా. కొంచెం కూడా మంచిగా పట్టుకుంటుంది, వేగుతుంది. అండ్ మీకు బయటకి ఇట్లా తేలినట్టు రాదు, సింక్ అవుతుంది. కాబట్టి మా దగ్గర డబ్బులు లేవు, లేకపోతే మేము ఎఫర్ట్ చేయలేము అనేవాళ్ళు దయచేసి 5 కిలోల బదులు 1.5 కిలో గానుగ నూనె వాడటం అలవాటు చేసుకోండి. మీరు ఒకవేళ 1.5 కిలో గానుగ నూనె కొనటం ఇష్టం లేకపోతే, ఎవరు మీకు ఒరిజినల్ కాదనిపిస్తే, మీరు 4-5 కలిసి 10 కిలోలు పల్లీలు తీసుకొచ్చుకొని గానుగ పట్టించారనుకోండి, 10 కిలోలకి 4.5, సగం కన్నా కూడా తక్కువ వస్తుంది. 4.5 లీటర్ల పల్లీల నూనె వస్తుంది మీకు. అది మీరు 4 పంచుకోండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఉన్నా లేకున్నా, మనం చేసినా చేయకున్నా, కాలం చాలా నిర్దయగా దాని పని అది చేసుకుంటా పోద్ది, చట్టం తన పని చేసుకుంటా పోయినట్టు. ఆ కాలంతో పాటు మనం ఏ నొప్పులు సొప్పులు జబ్బులు రోగాలు లేకుండా ముందుకు వెళ్ళాలంటే ఆయిల్ ఎంత కీలకమైన పాత్ర అంటే చెప్పలేను. ఇంకా సెకండ్ కీలకమైన పాత్ర ఏంటో తెలుసా, మనకి చాలా చీప్గా లభించే వాటర్, మంచి నీళ్ళు తాగండి ఎక్కువ, రోజుకి 3-4 లీటర్లు. సరే చలో, ఆయిల్ కాగింది, ముచ్చట్లు చెప్తానే ఉంటాను. పోపు వేసేస్తున్నాను. పోపు వేసానా, ఉడకాలి. హాఫ్ బాయిల్ చేసిన ఆలుగడ్డ వేసేసినానా. మన వెపన్ నెంబర్
4 ఇది. దీంట్లో మీరు ఎనీ కూరగాయను ఊహించుకోండి. బెండకాయ, దొండకాయ, బీరకాయ, ఆలుగడ్డ, కాకరకాయ, వంకాయ, గోరుచిక్కుడుకాయ, చిక్కుడుకాయ, కందగడ్డ, వాట్ ఎవర్ కూరగాయ మీకు నచ్చితే అది ఇట్లా హాఫ్ బాయిల్ చేసుకోను, మామూలుగా ఇక్కడే ఉడకబెట్టుకోను, ఏదో ఒకటి చేయండి. ఉప్పు కారం వేసే ముందు ఆగండి. మీరు ఎప్పుడు వేసే దాంట్లో హాఫే ఉప్పు వేయండి. నేను కొంచెం వేస్తున్నా ఉప్పు. పసుపు ఆల్రెడీ ఈ ముక్కలకు ఉంది, లేకపోతే కనుక కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. మీరు ఇందులో మీకు ఇష్టమైన కర్రీని ఊహించుకోండి. నేను ఇవాళ 2 అయితే చేసి చూపిస్తాను మీకు, ఎందుకంటే వెపన్ నెంబర్ 4 చాలా చాలా ఇంపార్టెంట్. కొంచెం ఫ్రై అవనివ్వండి మంచిగా. మీకు ఎంత ఫ్రై చేయాలనుకుంటున్నారో అంత ఫ్రై చేయండి. నేనైతే రెగ్యులర్గా అంత ఫ్రై చేయను. ఫ్రై గెటప్ తీసుకొస్తా కానీ ఫ్రై చేయను. చాలా మందికి వంట చేయటం అనేది ఒక పనిష్మెంట్. కొంతమందికి, నాకైతే అదొక వరం, భగవంతుడు ప్రసాదించిన వరం. తప్పని పనులను వరంగా భావించుకొని చేయటం కూడా మంచిదే. అది కొంతమంది చేస్తారో ఐ అప్రిషియేట్ దమ్. మీకు చాలా ఎన్ని పనులు ఉండొచ్చు, ఈ పనిని సక్సెస్ఫుల్గా ఎలా చేయొచ్చు అనుకుంటే ఇలాంటి వెపన్స్ని యూస్ చేసుకోండి. నాది ఒక్కటే కాదండి, మీకు చాలా ఉంటాయి లైఫ్లో. అది చూడండి, చూసి మీ బాట మీరు. ఫ్రై అయిందా చూడండి. నేను వేసింది 2 టీ స్పూన్స్ నూనె, దాదాపు 1/2 కిలో పైన ఆలుగడ్డ ఇది. ఇంకా చూడండి ఆయిల్ ఎలా కనిపిస్తుందో దీని మీద. దయచేసి షిఫ్ట్ అవ్వండి. నూనె, మంచి నీళ్ళు, పర్ఫెక్ట్ పసుపు, మంచి పింక్ సాల్ట్, అసలు సిసలు కారం, ఇవే కదా మెయిన్ ఇంగ్రీడియంట్స్. వాటికి నాణ్యత నిండిన వాటిలోకి షిఫ్ట్ అవ్వండి. అండ్ షిఫ్ట్ అయ్యే ముందు మన వెబ్సైట్లో ఏమున్నాయో ఒకసారి చెక్ చేయండి. నేను 100% నాణ్యమైనవి మాత్రమే ఇస్తాను, ఇవ్వను వేరేవి. ఎందుకంటే నేను 10 మందికి ఏదో ఉపయోగపడాలని మాత్రమే కాదు, నా మనసాక్షికి లోబడి నేను పని చేస్తున్నా. ఇప్పుడు మన వెపన్ నెంబర్ 4 కమ్స్. వీటిలో చూస్ చేసుకోండి. ఇందులో ఇడ్లీ దోశ కారం వేస్తారా, జీడిపప్పు కారం నెక్స్ట్ లెవెల్, కూరల్లోకి కొబ్బరి నువ్వుల కారం చేస్తా, వంకాయల వేసి చేస్తా, చాలా బాగుంటుంది. పల్లి పొడి సూపర్ ఉంటుంది ఇందులోకి. మార్చిన కారం ఓకే, మార్చిన కారం వేసే కర్రీస్ వేరే ఉంటాయి. మన చికెన్ ఫ్రై చేయండి మార్చిన కారం వేసి, అసలు డిఫరెంట్ టేస్ట్. ఉల్లి కారం చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు ఈ కర్రీలోకి రెండిట్లో ఒకటి వేస్తా, పల్లి పొడి ఆరు ఉల్లికారం, ఏదేమంటారు, 2 చాలా బాగుంటాయి. సో ఇందులో చూస్ చేసుకోండి. కొన్ని మనకి టిఫిన్స్లోకి పనికొస్తాయి, కొన్ని కర్రీస్లోకి పనికొస్తాయి, కొన్ని వేరే వాటికి 5లో చూపిస్తాయి, వేరే వాటికి దేనికో, అన్నిటికీ కనిపిస్తాయి. ఇప్పుడు నేను నా పల్లి పొడి కట్టేస్తున్నాను, అయిపోయింది ఫ్రై. అండ్ జీడిపప్పు కారం కలిపేస్తున్నాను. సూపర్ టేస్ట్ అండి ఇది. మన మిక్సింగ్. కొత్తిమీర, ఇంకా ఇది ఎందుకు బాగోదండి. ఏ ప్రమిళ, బాగుంటుందా ఇది? ఏం గుర్తొచ్చింది? ఫస్ట్ ఏం జరిగిందంటే, ఫస్ట్ రోజు మీరు పల్లి లేంచి మాకు కోళ్ళు అందరు పంచారు కదా, దాచిపెట్టిన పల్లి పొడలు దాస్తే వాళ్ళ నానమ్మ చేసినట్టు పచ్చడి చేయాలి అన్నాడు మా ప్రవీణ్. అంటే సరేలే అని ఉడకబెట్టిన అన్ని వేసిన టమాటాలు. మీరు ఎట్లా ఉడకబెడతారు అట్లా ఉడకబెట్టి 2 స్పూన్లు వేసిన. మేడం అసలు ఇంత బాగుంది, ఎట్లా చేసినామా అన్నాడు. అనగానే నేను నుండి మన నిజమ నుంచి అక్కడ కోళ్ళు తయారు చేసిన కడితే మేడం ఇచ్చింది నాకు కొంచెం, అది 2 స్పూన్లు వేసిన. అంటే అసలు సూపర్ ఉంది, అసలు దొరకనిలే నాకు. వేడి వేడి వల్ల అంత మంచి తిన్నారు మేడం, సూపర్. అసలు మీరు ఇదేగా నాకు గుర్తొచ్చింది ఎమ్మటే. అంటే నువ్వు టమాటా పచ్చడిలో వేసినావు చూసారా. ఇప్పుడు మనకి వెపన్ నెంబర్ 6 దొరికింది. 5 నాకు వేరే ఉంది, చూపిస్తాను. ఇది 4. 6 ఏంటంటే మనం ఏదైనా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు అందులో ఇది 2 స్పూన్లు వేసినా కానీ ఏదో ఒకటి మీకు నచ్చింది. నువ్వు ఏ పొడి వేసినావు ఆ రోజు? పల్లి పొడి వేసిన టమాటా పచ్చడిలో. అంటే మనం పల్లీలు వేసి వేయించుకుంటాం కదా, అట్లా అవసరంలో. అదే నువ్వులు పొడేస్తే నువ్వుల టేస్ట్ వస్తుంది. ఇలా కూడా వాడచ్చు. గుడ్, మంచి చెప్పినావు, మంచి. ఇప్పుడు నీకు ఇదే అన్నం పెడతా, ఇదేం గుర్తొస్తుందో చెప్పు. ఒక్కసారి ఉప్పు చూసుకోండి. పొడి అండి మీ ఇష్టం అండి, ఎంత క్వాంటిటీ వేస్తారో అనేది మీరు చేసి తినాలండి. ఇది అంతే, నేను వేరే చెప్పను. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయలేదు నేను, పోపు వేసి ఉల్లిపాయ వేయలేదు, పచ్చిమిరపకాయ వేయలేదు, ఎనీ కూరగాయ ఇట్లా ఉండండి. అండ్ మన కూరకారం అని ఒకటి ఉంది, మీకు ఐడియా ఉంది కదా, మన సైలాస్ కిచెన్ ది. నేను ఇందులో వేసి పెట్టుకుంటా కూరకారం. దీంట్లో అయితే ఒక 15-18 వెరైటీస్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కలిసినాయి. ఇది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కర్రీస్లోకి, కానీ దీని తర్వాతనే, పొళ్ళు తర్వాతనే. ఎందుకంటే ఇది బ్లెండెడ్, మనకి ఇష్టమైన టేస్ట్ని మనం బ్లెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను జీడిపప్పు కారం వేసాను, పల్లి పొడి వేసాను, అది ఆల్రెడీ బ్లెండెడ్, ఒక టేస్ట్కి కుదించి ఇవ్వబడింది. ఇది మన ఇష్టం. ఇది అన్నంలోకి కూడా బాగుంటుంది విడిగా, అది కర్రీస్లోకి బాగుంటుంది. అన్నంలో తినలేం దాన్ని, కానీ కూరకారాన్ని కూడా నేను ఒక కారంలో యూజ్ చేశాను. కొబ్బరి నువ్వుల పొడిలో మన కూరకారం వేసాను, నెక్స్ట్ లెవెల్. చలో. సో నిజంగానే ఇది ఇట్స్ అ గుడ్ ఐడియా అండి. మీరు మామూలుగా రోటి పచ్చళ్ళు చేస్తున్నారు అనుకోండి, ఏంటి సంకలో పెట్టుకొని అన్ని మీరు మనోళ్ళే కదా చేస్తున్నారు అనుకోండి, అందులో ఇది 1 స్పూన్ 2 స్పూన్లు వేయండి. ఆ టేస్ట్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది.
నేను మిమ్మల్ని ఎక్కడో చూడాలనుకున్నాను, ఆ చూడాలనుకున్న ప్లేస్కి తీసుకెళ్తున్నాను. ఇదిగోండి, ఇది అసలు మామూలుగా ఉండదండి. ఇది అన్నంలో కలుపుకున్నా కానీ మస్తు ఉంటుందండి. చూడండి ఎంత అన్నం కలుస్తుందో. ఏంటి ఒత్తుగా కలుపుకునే నాలాంటి వాళ్ళకి ఇంత అన్నం కలుస్తుంది. కొంచెం మంది పల్చగా కలుపుకుంటారు, వాళ్ళు పొడి ఎక్కువ వేసుకోండి, సూపర్ ఉంటుంది. రమ్మిలా ఫస్ట్ ముద్ద నీకే దా. ఉల్లిగడ్డ వేయలేదు, ఏదేయలే. అవును మేడం. మా ప్రమిళ నేను ఫుడ్ బాగా తింటాం. అది బాగుంది, ఇది బాగుంది అని కథలు కథలుగా చెప్పుకొని తింటాం. ఇది మాత్రం నిజం మేడం, సూపర్ ఉంది ఇది. మా టమాటా చట్నీ మాత్రం మర్చిపోరు, ఫోటోలు పెడతారు, మీకు కామెంట్స్ పెడతారు. అవునా? టమాటా చట్నీ చేయండి ఒకసారి పల్లి పొడేసి. పల్లెటూరు అట్లనే వచ్చింది. అవును, అప్పుడు నువ్వేదో అన్నావు కానీ నేను ఆ మేకింగ్ హడావుల్లో ఉన్నా. కంపల్సరీ మేకింగ్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నానండి. సరే అమ్మా తిని, ఇగో ఇది నీవికే తీసుకెళ్ళు. ఫార్ములేషన్ చేసిన తర్వాత ప్రతిసారి చిన్న చిన్న బ్యాచెస్ చేస్తున్నాము. 15 kgs కంటే ఎక్కువ చేయట్లేదు నేను. రీజన్ ఏంటంటే ఫ్రెష్నెస్ కోసం. ఆ 15 kgs అయిపోతుంది అని కానీ మళ్ళీ ఇంకొక 15 kgs చేస్తున్నా తప్పితే ఒకటేసారి 100 కిలోలు 150 కిలోలు ఫ్రెష్నెస్ని దృష్టిలో పెట్టుకుని నేను చేయట్లేను. అండ్ కంపల్సరీ మిగతా అన్ని స్టాఫ్ టీమ్ చేసినా కానీ ఫార్ములేషన్ అప్పుడు నేను 100% ఉంటాను. నాకు భయం అనమాట, మరే నేను చెప్పడం కాదు చేయాలి అనే ఉద్దేశంతో అక్కడే ఉంటున్నాను. సో ఇది కాస్ట్ ఐరన్ కడాయి. కాస్ట్ ఐరన్ కడాయిలో కూడా కొంచెం ఆయిల్ వేసుకొని 2 teaspoons ఆయిల్ వేసుకొని ఫ్రై చేయొచ్చు. దీనికైతే నేను పోపు కూడా వేయదలుచుకోలేదండి, ఉత్త ఆయిల్ వేస్తున్నా. ఇందాక ఫార్ములేషన్ గురించి మాట్లాడుతున్నాం కదా, నిజంగా ఫార్ములేషన్ చేసేటప్పుడు నేను ఒక్కదాన్నే కాదండి, ఇంకొక 2 ఉంటారు. ముగ్గురు ఓకే చేసిన తర్వాతనే అది గ్రైండింగ్కి వెళ్తుంది. నేను ఫైనల్, ఫస్ట్ వాళ్ళిద్దరే చూడాలి, ఆ తర్వాత నేను మళ్ళీ క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని అప్పుడు ఫార్ములేషన్. ఇదంతా నేను శైలాస్ కిచెన్ ప్రోడక్ట్స్ ఏవో ముందుకెళ్ళిపోవాలి, మీరు ఈ పళ్ళు కొనేయాలి తినేయాలి, ఇది కాదు నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే మార్కెట్లో ఒక మంచి ప్రోడక్ట్ ఉంది, జెన్యున్గా నేను సేల్ చేస్తున్నాను, అది మీ అందరికీ రీచ్ అవ్వాలి, దాని తాలూకా ఫ్రూట్ని మీరు అనుభవించాలి అని నాకుంది, అంతే. ఈ పళ్ళు అన్నీ కూడా మన శైలాస్ కిచెన్లో వీడియోస్ ఉన్నాయి. నాట్ ఎగ్జాక్ట్లీ ఇంత కాకపోవచ్చు కానీ మీరు చేసుకోగలిగేటట్టు ఉన్నాయి. మేము చేసింది కొన్నదానికన్నా కూడా మీరు చేసుకోండి, ఐఎమ్ మోర్ హ్యాపీ. టైం లేని వాళ్ళు, ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు, టేస్ట్ కావాలనుకునే వాళ్ళు మాత్రం మన శైలాస్ కిచెన్లో కొనొచ్చు. ఇందులో పోపు కూడా ఏదలుచుకోలేదని చెప్పినా కదా, డైరెక్ట్ వంకాయలు వేసేస్తున్నా. ఉల్లిపాయ లేదు, పచ్చిమిరపకాయ లేదు, అవసరం లేదు. ఉప్పు కూడా వెరీ లిటిల్ వేస్తాను, ఎందుకంటే నేను కారం ఎక్కువ వేయదలుచుకున్నది ఇంట్లో. వంకాయ కాబట్టి కండ్రెక్కకుండా కొంచెం ఉప్పు వేస్తున్నాను, కొద్దిగా పసుపు వేస్తున్నాను. దీనిలో కూడా మీరు ఎనీ కూరగాయని ఊహించుకోవచ్చు. ఇంకొక బ్యూటీ ఆఫ్ మన ప్రోడక్ట్స్ చెప్పనా, నేను నిన్ననే మా కజిన్ టూర్ వెళ్తుందనమాట, మేఘాలయ టూర్, చిరపుంజి మేఘాలయ. ఫుల్ చలిలో చలి ప్రాంతానికి వెళ్తున్నారు. వాళ్ళకి ఈ ప్రోడక్ట్స్ అన్ని పంపించాను నేను, తీసుకెళ్ళవే అని. షీఈ్ వెరీ వెరీ హ్యాపీ. వాళ్ళు ఇంటిని మిస్ అవ్వరు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ పొడి ఏదో ఒకటి కొంచెం వేసుకొని ఫ్రెండ్స్ అందరూ ఒక రోజు ఒక ప్యాకెట్ తిప్పినారంటే ఆ 150 grams 100 grams వాళ్ళు తినేసి పక్క టేబుల్ వాళ్ళకి కూడా ఇచ్చేస్తే ఎంత పుణ్యం అండి. 6 రోజులకి 6 పళ్ళు వాడేసి ఓపెన్ చేసినాక మళ్ళీ ఇంటికి తీసుకురావాలని పెట్టుకోవద్దు. మీరు తినండి, మిగతాది పక్కన వాళ్ళకి ఇచ్చేసేయండి. మన తెలుగు వాళ్ళు కానీ ఎవరికైనా సెట్ అవుతాయి ఇవి అని చెప్పాను. షీఈ్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకొక పని కూడా చేశాను. ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు టూర్ వెళ్తున్నారు. ఇంట్లో మనకి ఇమ్మీడియట్గా వచ్చే మొదటి ఆలోచన ఏంటి, మన వాళ్ళు ఏం తింటారు, ఈ పొడులు పంపించాను నేను, పెట్టుకోవే ఇంట్లో అని చెప్పినాను. అది లేనప్పుడు వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఆయన, వాళ్ళ అత్తగారు అందరు కూడా మంచిగా పూటకో పొడేసుకొని తింటున్నారంట, ఆమ్లెట్లు వేసుకొని. ఈ పొడేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటే అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. రసం అట్లా ఏమున్నా కానీ రసంలో కూడా ఈ పొడులు బాగుంటాయి. మీరు చేసే రసంలో ఏదో ఒక పొడి ఒక 2-3 teaspoons కలపండి. డిఫరెంట్ టేస్ట్ రాకపోతే నన్ను అడగండి. ఇన్ని క్లూస్ ఇస్తున్నాను, అందుకే ఇది ఒక వెపన్, ఆయుధము, మహిళల వెనకాల ఉన్న బ్యాకప్ పవర్ అని చెప్పి చెప్తున్నా. దీన్ని మంచిగా ఉడకనివ్వండి, వేగనివ్వండి. మంచిగా వేగింది, ఉడికింది. ఒక 10 నిమిషాల నుంచి సిమ్లో అట్లా ఉంచేసినానండి. ఆయిల్ చూసారా, అసలు ఏం వేయలేదు నేను, ఎంత కనిపిస్తుందో. నేను మిమ్మల్ని ఏంటంటే ప్యాకెట్ల నూనె నుంచి మీరు మిల్లుకి వెళ్ళి పట్టించుకొని వచ్చే గానుగ నూనె మీద కాన్సన్ట్రేట్ చేయాలని ఆలోచిస్తున్నా. ఇది కొబ్బరి నువ్వుల కారం కట్టేస్తున్నాం, నాకు ఇంకా అవసరం లేదు. స్టవ్ కొత్తిమీర వేసేసిన 1 2 3 నిండుగా 4 స్పూన్లు ఆల్మోస్ట్. కర్రీస్లోకి ఇలాగా మన కొబ్బరి నువ్వుల కారం అదిరిపోతుంది. ప్యూర్ ఎండు కొబ్బరి తీసుకొచ్చి ముక్కలు కట్ చేసి మళ్ళీ దాన్ని వేయించి గ్రైండ్ చేసి, మామూలు శ్రమ అనని, నేను ఇష్టంగా చేసేది ఎప్పుడు శ్రమ అవ్వదు. మనల్ని పెంచటము ఎంత కష్టము, కనటం పెంచటం ఇదంతా అమ్మ ఎప్పుడు శ్రమ అనుకోలేదు, ఇష్టంగా దాన్ని భరించింది. నేను కూడా అమ్మ స్ఫూర్తితోనే, అందరి అమ్మల స్ఫూర్తితోనే ఇష్టంగా అన్నీ చేశాను.
మీ ముందుకు వచ్చాను. ఫినిష్. మంచిగా కొంచెం అన్నం పెట్టుకొని తినటమే. నేను వైట్ రైస్ చాలా తగ్గించాను. ఎవరికైనా కొంచెమైనా తేడా తెలుస్తుందా? కొంచెం అంటే డ్రాస్టిక్గా తగ్గిపోవాలని కాప్స్ మొత్తం కట్ చేసి ఆ పిచ్చి డైట్లు నేను చేయట్లేను. నేను చిన్నప్పటి నుంచి నా తాత ముత్తాతలు పెట్టిన అన్నం నేను అలాగే తినాలి, కాప్స్ అలాగే ఉండాలి. కాకపోతే అప్పటికి ఇప్పటికి కాలమాన పరిస్థితులు అన్నీ మారినాయి కాబట్టి దానికి అనుగుణంగా కొంచెం చేంజెస్ చేస్తాను. ఈ ఏజ్లో నాకేం కావాలి, ప్రోటీన్ ఎక్కువ అవసరము, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తున్నాను, అవన్నీ చేస్తా. కానీ మూలాల్ని మర్చిపోను. నాకు అవసరమైంది నా ప్యాలెట్ కోరుకునేది నేను ఎప్పటికీ వదిలిపెట్టాను. ఇంకా అది బతికినా చచ్చినట్టే. కావాల్సినవి అన్నీ తింటాం వదిలేసి. ఎంత అన్నం కలుస్తుందండి, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అలా. మా ప్రమిళకి ఇప్పుడు రాదు, ఫుల్ తినేసింది. దిష్టి పెట్టుకోండి. నేను తాలింపేయలేదు, పప్పులు తగిలినాయి నాకు. మన కొబ్బరి నువ్వుల కారంలో తాలింపు ఉంటుంది. నువ్వులు, పచ్చనపప్పు చాలా బాగుంది. నాకు కొంచెం ఉప్పు తగ్గింది. స్టార్టింగ్లో ఒక చిటికడ వేసినా కదా, 2 చిటికలు వేయండి చాలు. అర్థమైందా? నెక్స్ట్ ఏంటి? సింపుల్ అండి. మనం నాన్ వెజ్ చేసినప్పుడు మంచిగా ఉడకబెట్టి ఫ్రై చేసిన తర్వాత దించే ముందు మంచిగా పొడి జల్లండి, నాన్ వెజ్ అదిరిపోతుంది. అట్లనే ఎగ్స్ తినటం అనేది చూపిస్తాను. నాన్ వెజ్ అయిపోయింది. ఆ రోజు ప్రమిళ చెప్పింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెపన్, గోడుగుడ్లని మీరు కనీసం ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా వేసుకోవచ్చు. మంచిగా ఇది జీడిపప్పు కారం ఇలా చల్లుకోండి. అండ్ మనం చికెన్ కూడా డైట్ రెసిపీస్లో చికెన్ బాయిల్ చేసి ఫ్రై చేయకుండా తింటాం కదా, బాయిల్ చేసి కొంచెం ఆయిల్ వేసి లాస్ట్లో ఫ్రై చేసినప్పుడు ఈ పొడి వేయండి. ఏదో ఒక పొడి మీకు నచ్చిన, మీ ఫ్లేవర్కి నచ్చిన పొడి ఆరామ్స్ తినొచ్చు. ఈవెన్ మనం తినే సాలడ్ ఉంటుంది కదా, అన్నీ కలిపి వెజిటబుల్ సలాడ్స్ ఉంటాయి కదా, అన్ని సలాడ్ సాసెస్ బదులు ఇంగ్లీష్ వాళ్ళు కానీ పెట్టిన సాసుల కన్నా ఈ పళ్ళు మంచిది కూడానండి. అన్నీ చూడండి, ఒక్కొక్కసారి ఎంచండి. పల్లీలు ఎంత మంచిది, జీడిపప్పు ఎంత మంచిది, పుట్నాలు ఎంత మంచిది, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కొబ్బరి, నువ్వులు అన్నీ మనకు కావాల్సినవి. అయిపోయింది సక్సెస్ఫుల్గా. మన పొడులు అన్నిటి ఇంట్రొడక్షన్ అయిపోయింది. సో వెబ్సైట్లోకి వెళ్ళండి, మీకు నచ్చిన పౌడర్లని, కారం, ప్రీమియం మిర్చి పౌడర్, పసుపు, ధనియాల పొడి, ఎవ్రీథింగ్, గరం మసాలా అయితే ఇంక వేరే ఏం వాడట్లేరు ఎవరు. ఒకసారి అది వాడిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి బ్యాచులర్ ఫ్రమ్ కెనడా, అతను చెప్తున్నాడు, నేను వాడని మసాలా పౌడర్ లేదు, అన్ని కంపెనీలది వాడేశాను. వన్స్ మీరని చెప్పట్లేదు అంటే నేను 1% కూడా అసలు అది మీదని కూడా నాకు తెలియదు. అమ్మ బాటిల్లో వేసి ఇచ్చింది, అది వాడటం స్టార్ట్ చేసిన తర్వాత నేను చేశాను రా అని చెప్పించింది. అమ్మ అద్భుతం, అది ఇది మళ్ళీ చేయంటే అప్పుడు చెప్పింది శైలాస్ కిచెన్ వెబ్సైట్లో కొను అని. సో అది వాడాక ఇంకా వేరే ఏమి వాడటం మానేశాను. అప్పటిదాకా ఏంటంటే నేను ఒక టేస్ట్ కోసం వెతుకుతున్నాను, నేను మిస్ అవుతున్న టేస్ట్ కోసం. ఆ వెతుకులాట్లు అన్నీ వాడాను, ఏది నచ్చలేదు నాకు. అమ్మ పంపించింది చేశాక అమ్మయ్య హోమ్లీది కదా, అందుకనే ఇంటికి నుంచి వచ్చింది కదా అనుకున్నాను. అది మీదని తెలిసాక మాత్రం ఆ మాట మీకు చెప్పకుండా నేను ఉండలేకపోతున్నాను అని చెప్పాడు. ఐ ఫెల్ సో హ్యాపీ. సో ఇలాగనమాట, ఒక ఏమో అంటారు కదా, ప్రతి ప్రయాణం కూడా ఒక కళ నుంచే మొదలవుతుంది. దాని గురించి కలగంటాం, ఆ ప్రయాణాన్ని మొదలు పెడతాము. ఆ కళని సాకారం చేసుకునే నేపథ్యంలో దానిలో నేను నా పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచి ఆ కళ దిశగా నేను ప్రయాణం చేశాను. మీ వరకు ఇదిగోండి ఈ పొడులను తీసుకొని వచ్చాను. మీరు కూడా మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి. అందులో మీ కళని సాకారం చేసుకునే దిశలో మీ వెనక ఉన్న అమ్ములపుది ఆయుధాల్లో ఇవన్నీ యాడ్ అయితే కనుక ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్. మీ అమ్మలాగా, మీ అక్కలాగా, మీ చెల్లిలాగా మీ వెనకుండి మిమ్మల్ని ముందుకు నడిపించడానికి నేను ఎప్పుడు కృషి చేస్తాను. అండ్ నాతో పాటు నా చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.